హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లోని వార్తలు చూద్దాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న ఒక బాంబు పేల్చిండు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆశావాహులు ఆగం కావద్దు, ఖర్చు పెట్టుకుని అన్నాడు. దాంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అంతకుముందు కూడా జరుగుతుంది. ఆయన స్పష్టంగా ఒక ఎంపీ, సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన అనే మాటకి కొంత శాంటిటీ వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కదా అని చెప్పి ఎలక్షన్ డేట్లు, నామినేషన్ డేట్లు అన్నీ వచ్చినాయి కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో ఆశావాహులు ఖర్చులు పెట్టుకొని దసరాకి, దీపావళికి దావతులు ఇచ్చి ఆగం కావద్దు, అవి జరిగే ఎన్నికలు కావు, జరగవు అని చెప్పిండు. ఇది ఒక్కసారే ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో పెద్ద ఎత్తున పల్లెల్లో పండగ వాతావరణం, ఎన్నికలకు సంబంధించి ఆశావాహుల్లో. ఇంకొక వైపు అనుమానం కూడా ఉంది. ఆ అనుమానానికి బలం చేకూర్చే విధంగా, అంటే జరుగుతాయా, జరగవా, ఆగిపోతాయా, ఈ రిజర్వేషన్ ఉంటాయా, ఉండవా అనే చర్చకి ఊతమిచ్చేలాగా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఆశావాహులు ఖర్చులు పెట్టుకొని ఆగం కావద్దు, స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగా షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిండు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆశావాహులు పండగ పూట ఖర్చులు పెట్టుకొని ఆగం కావద్దని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పండగల సందర్భంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటం ప్రభుత్వానికి ఇష్టం లేదని, గ్రామాల్లో గందరగోళం సృష్టించడానికే రిజర్వేషన్లు ప్రకటించిందని చెప్పారు. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడిండు. మంత్రుల వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుందని చెప్పిండు. రాష్ట్రంలోని 3 బీసీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుందని ఈటెల రాజేందర్ అన్నారు. ఎవరు కోర్టుకు వెళ్ళకండి, సహకరించాలని ఆ మంత్రులు కోరుతున్నారని, మీరు అన్నీ సవ్యంగా చేసిన తర్వాత ఎవరైనా కోర్టుకు వెళితే వచ్చే నష్టం ఏంటని, కోర్టుకు ఎవరు వెళ్ళినా ఇది నిలవదని మీరే అనుమానం వ్యక్తం చేస్తూ షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని వాస్తవం ఇది. సరే, ఆయన ఒక బీజేపీ పార్టీ ఎంపీగా బీజేపీ పార్టీ అధ్యక్షుడే స్వాగతిస్తున్న షెడ్యూల్ అన్నాడు. ఒకవైపు మీరు ఆ పార్టీలోని ఎంపీ ఏమో ఇంకొక రకంగా చెప్పిండు. సరే, ఆ పార్టీ విషయం అది. మొత్తంగా చూస్తే హైకోర్టు ఇప్పటికే 8 అక్టోబర్కి వాయిదా పెట్టింది. కేసు నడుస్తుంది. దీనిపైన కేసు నడుస్తూ జీవో నెంబర్ 9 పైన సస్పెక్షన్ ఉంది. అసలు ఉంటుందా జీవో? ఏది 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన దానికి 50% దాటిపోతున్నప్పుడు తప్పనిసరిగా జీవో నిలబడదు అనేది మనకి గత కొన్ని అనుభవాలు చెప్తున్నాయి. బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు. మహారాష్ట్రలో అయితే జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేశారు. మహారాష్ట్రలో ఒక 5 జిల్లాల్లో ఇట్లాంటి జీవోలు ఇచ్చి అడావుడిగా ఎన్నికలు పెడితే దాని తర్వాత కోర్టులో కేసులు నడిచిన తర్వాత, వాదనల తర్వాత ఎన్నికైన సర్పంచులు, స్థానిక ప్రతినిధుల్ని రద్దు చేసేసింది పదవుల్ని. వాళ్ళు ఖర్చులు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి కనీసం 6 నెలలు కూడా పదవి చేయకుండానే రద్దయి పదవులు ఊడిపోయిన పరిస్థితి. అట్లాంటివి జరగొద్దని ఈటెల రాజేందర్ అలర్ట్ చేసిండు. ఆశావాహులు ఖర్చులు పెట్టుకొని ఆగం కావద్దు వాస్తవంగా. ఎందుకంటే బీసీ నాయకులు, క్యాబినెట్లో ఉన్న బీసీ మంత్రులు, క్యాబినెట్లో ఉన్న మిగతా మంత్రులు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం, ఎవరూ కోర్టుకు పోవద్దు, మా నోటికాడ ముద్దను గొందొద్దు అని చెప్తున్నారు. అంటే గుంజే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. ఎవరు కోర్టుకు పోవద్దు అని మీరు అడుగుతున్నారంటే కోర్టుకు పోతే ఆగిద్దని దాని అర్థం. ఎవరు కోర్టుకు పోకుండా ఆపటం అనేది సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పని ఏంటి? సక్రమంగా జీవోను అమలు చేయించే బాధ్యత జీవో కరెక్ట్గా తీసుకొచ్చి ప్రాసెస్ ప్రకారం అది మీ చేతిలో ఉన్నది వదిలిపెట్టి, మేమైతే ఆగం ఇచ్చినాం కానీ మీరు కోర్టుకు పోవద్దు, మేమైతే లోపభూయిష్టంగా జీవో ఇచ్చినాం కానీ మీరు కోర్టుకు పోవద్దు అని చెప్పారంటే దాని అర్థమైంది కోర్టుకు పోతే ఆగిద్ది అని చెప్పకనే చెప్తున్నారు మంత్రులు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో ఉండదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ జీవో డిస్మిస్ చేసే జీవోనే, కొట్టేసే జీవోనే, నిలబడదు ఈ జీవో అని చెప్పి న్యాయ నిపుణులు చెబుతారు. ప్రభుత్వమేం లేదు మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పి చెప్తుంది. ఇదంతా ఒక గేమ్ తప్ప నిజంగా జరిగే ఎన్నికలకు కావు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి ఆగం కావద్దు. ఆశావాహులు ఈ దసరా దావతులతోని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆగం కావద్దని ఆయన చెప్పిండు. వాస్తవంగా అది కరెక్ట్. రైట్. ఆయకట్టు ఆయువు కట్ అవుతుందట. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఎడారిగా మారిన శ్రీశైలం సాగర్ ఆయకట్టు. ఆల్మట్టి డ్యాంలో 524.2
5-6 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే పనులకు వేగిరం వేసిన కర్ణాటక పునరావాస భూసేకరణకు 70,000 కోట్లు మంజూరు. ఇప్పుడు 519 మీటర్ల ఎత్తు ఉంది ఇప్పటికే ఆల్మట్టి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆల్మట్టి నిర్మాణం చేశారు. దానిపైన పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఉద్యమం చేసినాయి. ఆల్మట్టి కట్టొద్దు, ఆంధ్రప్రదేశ్ని ఎడారి చేయొద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కట్టారు వాళ్ళు. 519 మీటర్లతో ఇప్పుడు ఆల్మట్టి ఉంది. ఆ ఆల్మట్టి కట్టిన దగ్గర నుంచే 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చింది. సరే, కరువు వర్షాలు లేకపోవటం, ఆల్మట్టి రకరకాల కారణాలతో అదే కరువుతో 2004లో ఓడిపోయింది. దాని తర్వాత 10 సంవత్సరాలు పట్టింది అధికారంలోకి రావడానికి. ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాక మళ్ళా అక్కడ ఆల్మట్టి ఎత్తు పెంచుతారు 5 మీటర్లు. 5 మీటర్లు అంటే దాదాపు 15 నుంచి 18 అడుగుల ఎత్తు. ఆ ఎత్తు పెంచడం కోసం అయ్యే ఖర్చు పునరావాసం అయితే భూసేకరణకైతే డబ్బులు 70,000 కోట్లు కేటాయించింది క్యాబినెట్. అదంతా ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు ఎడారయ్యే ప్రమాదం ఉంది. 5 మీటర్లు ఎత్తు పెంచితే కృష్ణా వాటర్ ఒక చుక్క కూడా కిందికి రావు, శ్రీశైలం ఒట్టిపోద్ది, నాగరసాగర నీళ్లు రావు అని చెప్పి నీటి రంగ నిపుణులు మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏదో సూచాయిగా స్పందిస్తారు తప్ప వాళ్ళు స్పందించాల్సిన స్థాయిలో స్పందించట్లా. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన బాధ్యత ఉంది. బాధ్యతతో పాటు వాళ్ళకి బలం ఉంది. ఈరోజు బలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం. వాళ్ళ ఎంపీలు మద్దతు ఇస్తేనే ఆడ మోడీ ప్రధానమంత్రిగా ఉంటాడు, లేదంటే ఊడిపోద్ది ప్రభుత్వం. ఆయన ఒక మాట చెప్పి ఆల్మట్టికి పర్మిషన్ ఇవ్వకండి, ఎత్తు పెంచడానికి కేంద్రం నుంచి జలవనరుల శాఖ కంటే ఆగిపోద్ది ఆయన చెప్పడం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. ఇప్పుడు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తును పెంచేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈయన పోయి రాహుల్ గాంధీ దగ్గర కంప్లైంట్ చేసి కర్ణాటక ముఖ్యమంత్రిని అక్కడ పిలిపించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే మీరు ఎత్తి ఎట్లా పెంచుతారో ఆపండి అని చెప్పించవచ్చు పార్టీ పరంగా. ఈయనకి ఈ అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ చేయాల్సిన పని చేయరు, కానీ పత్రికలకు ప్రకటనలు ఇస్తారు, ప్రెస్కి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప చేయాల్సిన పని చేయట్లే. దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సాగు పరంగా నీళ్ల పరంగా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఈ నష్టానికి చరిత్రలో చరిత్రహీనులుగా వీళ్ళిద్దరు మిగులుతారు నిజంగానే స్పందించకపోతే. 70,000 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. వాళ్ళు చాలా స్పీడప్ చేస్తారు పని, అయినా మాట్లాడలే. ఇది ఆయువు కట్ అయిద్దట, ఆయ కట్టుకి అని చెప్పి. రైట్, వెలుగు చూద్దాం. బాకీ పడింది మీరే. ఈ బాకీ గొడవ నడుతుంది కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్య. బాకీ కార్డు అని కేటీఆర్ ఈ మధ్య ఒక కార్డును రిలీజ్ చేసింది. ఏం బాకీ? 6 గ్యారెంటీలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం, దానికి సంబంధించి బాండ్లు రాసిస్తాం. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన బాండ్లు రాసిచ్చారు. ఆ గ్యారంటీకి వారంటీ పోయింది, గ్యారంటీ పోయింది. ఆ గ్యారంటీలు ఎడిపోయినాయి. బాకీ పడ్డ గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని వాళ్ళు వెంటబడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డులని రిలీజ్ చేసి వాటిని ఇంటింటికి పోయి పంచండి. ఇగో మీకు మహిళలకు 2,500 రూపాయలు నెలకి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, అడగండి బాకీ. వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతానండు, ఆ పెంచే బాకీ పడ్డ అడగండి. ఇట్లా రకరకాల బాకీల గురించి వాళ్ళు కార్డులు వేశారు. కాంగ్రెస్ ఏమంటుంది? బాకీ పడ్డది మీరు, మేం కాదని చెప్తుంది. సరే, ఈ బాకీ ఎవరి బాకీ, నిజమైన బాకీ అని చూస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 100 రోజులు అమలు చేస్తామని. వాస్తవంగా బాకీ పడ్డట్టే. 2,500 మహిళలకు విషయంలో కానీ, వృద్ధులకి ఆసరా పెన్షన్ల విషయంలో 4,000 చేస్తున్నది కానీ, ఈ 2 ప్రధానమైన బాకీలు ఉన్నాయి. ఈ 2 ప్రధానమైన బాకీలతో పాటు రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు, ఆడ 3,000 కోత వేశారు, అది బాకీ ఉంది. సరే, అది ఎంతో కొంత ఇచ్చారు కాబట్టి ఈ 2 అయితే అసలు అమలు చేయలే. ఈ అమలు చేయని బాకీల గురించి బాకీ పడ్డట్టే. మీరు ఉల్టా ఆయన బాకీ కార్డు రిలీజ్ చేసిన కాబట్టి మీరు బాకీ ఉన్నారని ఉల్టా ఎదురుదాడి చేస్తే ప్రజల కడుపు నిండదు. ప్రజల కడుపు నింపాల్సింది ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నిజంగానే బాకీ పడి ఉంటే ఆయన ఇంటికి పంపారు. ఆల్రెడీ 2023లో ఎన్నికలలో ఏం చేయాలో చేశారు, ఇంటికి పంపారు. అయిపోయి ఆయన బాకీ కథ ముగిసిన బాకీ. అది మీ బాకీ ఇప్పుడు ఫోర్స్లో ఉంది.
మీరు అమలు చేయాలి మీ బాకీని. అది వదిలిపెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు రిలీజ్ చేశారు. ఎస్ మేము ఇస్తాం, దసరాకా దీపావళికా నెక్స్ట్ ఇయరా ఏదో చెప్పాలి, కానీ నువ్వు బాకీ పడ్డావు అంటే నువ్వు బాకీ పడ్డావని మీరిద్దరిది అనుకుంటే ప్రజలకి ఏమొస్తుంది? మహిళలకు 2500 మీ విమర్శలతో రావు, మీ కౌంటర్ స్టేట్మెంట్లతోని వాళ్ళకి 2500 అకౌంట్లోకి రావు. లేదా వికలాంగులకి, వితంతువులకు, ఒంటరి మహిళలకి, వృద్ధులకి రావాల్సిన 2000 పెన్షన్ 4000 కాదు, పెరగదు. పెరగాలంటే ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి పెంచే కార్యక్రమం చేయాలి తప్ప ఈ బాకీ నీదంటే నీదని, బాకీ పడ్డది మీరే, మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా? బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట. ఈ ఇస్తే బాకీ పడ్డట్టు కాదు, ఇచ్చారు. మిగిలినవి ఏంటంటున్నారు? ఇవాళ బీఆర్ఎస్, కేటీఆర్ బీఆర్ఎస్ అడగట్లే, అడిగేది వాళ్ళు రాజకీయంగా అడగచ్చు, కానీ ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్తే మహిళలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితి, వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్దారులు అడిగే పరిస్థితి. వాళ్ళకేం చెప్తారు? బీఆర్ఎస్ కంటే మీరే బాకీ పడ్డరు, మీ హామీలు నెరవేర్చలేదని అంటారు, కౌంటర్ ఇస్తారు. ప్రజలకేం చెప్తారు? సన్న బియ్యం ఇచ్చారు, అయిపోయిందా? రేషన్ కార్డులు ఇచ్చారు, అయిపోయిందా? ఇందిరమిళ్ళు ఇచ్చారు, అయిపోయిందా? అవి ఇచ్చారు, వాటితో పాటు మాకు ఇస్తానన్న 2500 ఏంటి, మాకు ఇస్తానన్న 4000 పెన్షన్ అయిందని వాళ్ళు అడుగుతున్నారు. ఆ బాకీ గురించి మీరు సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ బాకీ ఉంది కాబట్టి వాళ్ళని ఇంటికి పంపారు. వాళ్ళు ఒకళ్ళు నిజంగానే వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు కాబట్టి మరి ఇంటికి పంపారు. వాళ్ళ హామీలు ఎగ్గొట్టారు కాబట్టి ఇంటికి పంపారు, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఈరోజు అధికారంలో లేరు, మిమ్మల్ని ఎక్కిచ్చారు. మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది ఎందుకు? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నందుకు. పెన్షన్ కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అంటే ఆ 4000 ఎక్కడి అని బాకీ అడుగుతున్నారు. ప్రజలకు సమానం చెప్పండి మీరు, బీఆర్ఎస్కి కాదు చెప్పాల్సింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, బాకీ పడ్డట్టయిద్ది, ఇవన్నీ ఇచ్చినాం, మిగతా గ్యారెంటీల సంగతి ఏందని ప్రజలు అడుగుతారు కదా. మీరు ఇచ్చింది 6 గ్యారెంటీలు కదా, 4 అమలు చేసి 2 ఎగ్గొట్టి అమలు చేసిన వాటి గురించి చెబుతారు, కానీ ఆపిన వాటి గురించి బాకీ అంటే ఏంది? అమలు చేయని బాకీ, అమలు చేసినవి కళ్ళకు కనపడుతున్నాయి, అనుభవిస్తున్నారు. అమలు చేయని బాకీల గురించి అడుగుతున్నారు, ఆ బాకీల గురించి సమానం చెప్పాలి ప్రజలకి. రైట్. ఇది కేసీఆర్ బాకీ కార్డు అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటరు. వీటితో కడుపు నిండదు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ బాకీ కార్డులను తీసిపోయి కేసీఆర్ బాకీ కార్డులు పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి లీడర్ అని ఆయన దింపిను, బాకీ ఉండగాట్టి ఇంటికి పంపిను, నీ బాకీ సంగతి ఏం చెప్పంటారు. ఈరోజు మీరు ఇచ్చే ప్లేస్లో ఉన్న కాబట్టి ఈ బాకీ కార్డుకి వాల్యూ ఉండదు, ఆ బాకీ కార్డుకి, ప్రజల బాకీ కార్డుకి వాల్యూ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా కేటీఆర్ ఇచ్చిన కాబట్టి ఆయన ట్రాప్లో పడి మీరు ఒక బాకీ కార్డు రిలీజ్ చేసి కేసీఆర్ బాకీ పడ్డంటే అది అయిపోయారు. 2023లో మీరు చెప్పారు, ఓట్లు వేసారు, అయిపోయారు. బనకచర్లకు అనుమతులు ఇవ్వండి, కేంద్ర హోము జలశక్తి మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసిండట. నిన్న బనకచర్ల లేదు, పోలవరం సోమశీల అని ఒక వార్త వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బనకచర్లకు అనుమతులు ఇవ్వండి అని మళ్ళీ పోయి అడుగుతున్నాను. అది ఇచ్చేదా కాదా అనేది వాళ్ళకే అయోమయం ఉంది. రైట్. మన తెలంగాణలో ఐఏఎస్లు ఇష్టారాజ్యం అట, మంత్రుల ఆదేశాలు బేఖాతరు చేస్తారట. మంత్రులు చెప్తే మేమెందుకు వినాలన్నట్టు వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్లు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన వారి వ్యవహార శైలి. ముఖ్యమంత్రి రేవంత్కు ఫిర్యాదు చేసిన పలువురు మంత్రులు, నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులపై చిన్నచూపు, సచివాలయంలో విజిటర్ సమయం కుదింపు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్న కొందరు బ్యూరోక్రాట్లు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రధానంగా ఈరోజు లోపం అంటే పరిపాలనలో పట్టు లేదనో, పరిపాలన పైన ప్రజల్లో ఒక విరక్తి రావటమో, లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక విరక్తి రావటమో, దానికి ప్రధాన కారణం ఏఎస్లే. బ్యూరోక్రాట్లు వాళ్ళ సొంత జాగీర్ లెక్క వ్యవహరిస్తున్నారు. సెక్రటరియట్ వాళ్ళ ఎస్టేట్ అయినట్టు, వాళ్ళే ఏదో సంపాదించుకున్నట్టు వాళ్ళ సొంత ఆస్తి లెక్క ఫీల్ అవుతున్నారు. ప్రజలు ఎన్నుకొని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ప్రజల తరపున ప్రతినిధులు అంటే వాళ్ళు ప్రజలు అన్నట్టు. 2 లక్షల మంది ఓట్లు వేసి మా తరఫున మేమందరం వచ్చి అసెంబ్లీలోనో సచివాలయంలో అడగలేం కాబట్టి మా తరఫున ఒక ఎమ్మెల్యేని పంపిస్తున్నాం, మా అందరి మాట ఆయన మాట అని చెప్పి పంపిస్తే, అంటే 2 లక్షల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అగౌరవపరుస్తారట వీళ్ళు.
మంత్రులను అగౌరవపరుస్తారట. ఈ మధ్య ఒక మంత్రి ఒక మంత్రి ఆ మంత్రి పేషి నుండి స్పీకర్ పెట్టి ఆ మంత్రి శాఖకి సంబంధించిన సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫలానా ఫైళ్ళు కొన్ని ఉన్నాయి క్లియర్ చేయండి సార్ ప్లీజ్ తొందరగా అని చెప్పి ప్లీజ్ అన్నాడట. ఆ వర్డ్ కూడా వాడిండు. తొందరగా డిస్పోజ్ చేసి పంపించండి క్లియర్ చేసి యాజ్ పాసిబుల్ యాజ్ అంటే నువ్వు చెప్తే నేను పని చేయాలనా నాకు తెలియదా ఎప్పుడు క్లియర్ చేసేది అన్నాడట. అంటే ఎంత అగౌరవం ఎంత అహంభావం. అంటే ప్రజలు ఈ రాష్ట్రానికి మంత్రి అంటే 4 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి ఆయన. అంటే 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధి కంటే నీకు విలువ ఎక్కువ ఉందా ఐఏఎస్ అయితే? ఏం కొమ్మలు ఉంటాయి ఐఏఎస్ అంటే? ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా లేకపోతే ఇంకొకరైనా ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటారు. ప్రజలకు మీరు జీతగాళ్ళు, ప్రజల ప్రతినిధికి జీతగాళ్ళు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను మీరు అగౌరవపరిస్తే ప్రజల్ని ఏ స్థాయిలో మీరు అగౌరవపరుస్తారు? మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే మాట్లాడే విధానం తెలవకపోతే వాళ్ళని కావాలని అవమానపరిస్తే మీరు ప్రజలకేం సర్వీస్ చేస్తారు? ప్రజలుని ఏం పట్టించుకుంటారు? ఇట్లాంటి ఆఫీసర్లు తెచ్చి సెక్రటరీలో పెట్టిండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఫస్ట్ అక్కడ చర్యలు తీసుకోవాల్సింది అక్కడి నుంచి. మొట్టమొదటి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సింది ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో నిర్దిష్టంగా ప్రజల కోణంలో సేవ చేసేటోళ్ళని ఆడ పెట్టుకోవాలి తప్ప ఇక ఆస్తులు వెనకేసుకుందాం అహంభావం అహంకారం ప్రజలంటే లెక్కలేనితనం ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఇదే ఉంటుంది. ఇష్టారాజ్యంగా అంటే ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ డిపార్ట్మెంట్లో సెక్రటరియట్లో వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ పైన కేకలేస్తే గుండెపోటు వచ్చి కింద పడిపోయిండు. అదే ఛాంబర్లో ఆయన ముందు కొంతమంది లాంగ్ లీవ్లు పెట్టిపోతుండ్రు, కొంతమంది వీఆర్ఎస్లు తీసుకుంటారు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక. వాడు ఏదో పెద్ద బాస్ లెక్క ఇక బ్రిటిష్ వాళ్ళు ఎట్ట వ్యవహరిస్తారో అట్ట వ్యవహరిస్తారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ ఆఫీసర్లు వ్యవహరించారు కదా మా జాగిరి ఇది అన్నట్టు అట్లా వ్యవహరిస్తారు. వాళ్ళని ఇట్లా మీరు మార్చకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొట్టమొదటి బ్యాడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్కడి నుంచే. ఐఏఎస్లు ఇష్టారాజ్యం అట. రైట్, దిశ చూద్దాం. రాష్ట్ర స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికట 5వ తేదీ నాటికి పేర్లు పంపించండి. ప్రతి స్థానానికి 3 చొప్పున ప్రతిపాదనలు కాంగ్రెస్ నేతలకు రేవంత్ సూచన. కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో పెడతారు జెడ్పీటీసీల అభ్యర్థులని. ఈ జిల్లా స్థాయిలో ఇదివరకు ఆ మండలంలో ఉన్న నాయకులే కూర్చొని డిసైడ్ చేసుకునేది. 3 పేర్లు రాష్ట్ర స్థాయిలో పంపిస్తే ఆ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కూర్చొని ఎవరిని పెట్టాలనేది డిసైడ్ చేస్తారట. ఇక మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేల బాధ్యత జెడ్పీటీసీలను గెలిపించాల్సిందంట. ప్రభుత్వ పనితీరు కూడా ఉంటుంది దాంట్లో. కేవలం మంత్రులు పోయి చెప్పగానే ఓటేస్తారు. మొత్తానికి జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక కూడా చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నట్టు మొత్తానికి ఉంది. కానీ 8th రోజు మళ్ళీ ఒక గండం ఉంది. ఆ గండం ఓడెక్కితే తప్ప రైట్. బరిలో బంధువులట. స్థానిక ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ. మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్స్ సైతం జడ్పీ పీఠం పైన అందరి ఫోకస్. కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోటాపోటీ. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు సైతం పోటీకి రెడీ. బరిలో వేం నరేందర్ రెడ్డి కుమారుడట. ములుగు నియోజకవర్గంలో గంగారం మండలం జడ్పీటీ స్థానం జనరల్కి కేటాయించారు. ఇక్కడ నుంచి పోటీ చేసే వారికి జడ్పీ చైర్మన్ పదవి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వేం నరేందర్ రెడ్డి కుమారుడిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన ఉందని ఆయన ప్రధాన అనుచరులు స్థానికంగా చర్చించుకున్నారు. జడ్పీ చైర్మన్ జనరల్కు రిజర్వ్ కావడంతో ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పునాది వేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మంత్రి సీతక్కను ఒప్పించి ఆయన జడ్పీటీసీగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్నది. కానీ దీనిపై ఇప్పటివరకు వేం నరేందర్ రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇంకా స్పష్టత ఏముంది? వాళ్ళకి అవకాశం వదిలిపెడతారు. అవకాశం జిల్లా పరిషత్తు జనరల్ వచ్చిందట. అక్కడ ఉన్న జడ్పీటీసీ గంగారం జడ్పీటీసీ జనరల్ వచ్చింది. అయిపోయాయి దింపుతారు రంగంలోకి, దాంట్లో డౌటే లేదు. ఇది మొత్తానికి బరిలోకి బంధువులు దిగుతున్నారంటే ఎవరు బంధువులు అంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, గడిచిన ఎన్నికల్లో టికెట్ రాని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే యాస్పిరెంట్స్. ఎక్కడో ఒక దగ్గర జడ్పీటీసీ కాంటాక్ట్ చేసి మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ అయితే మళ్ళీ అది కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఒక పదవి ఉంటుంది కాబట్టి దానికోసం ఇక తపన పడుతున్నారట. బరిలో బంధువులను దింపుతున్నారట. ఈ బంధువుల కథ మరి అడిదాకా వస్తూ చూడాలి. ఇక అన్న రిజర్వేషన్లు మారతాయా, దావతులు అడుగుతున్నారు, ఏం చేయాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు అనుచరుల ఫోన్లు ఈ స్టార్ట్ అయినాయట. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి దసరా వచ్చింది, పండగ దావతులు అడుగుతున్నారు, రిజర్వేషన్ అని మీరు ఒకటి పెడితిరి, అది ఉండేదా ఊడేదా? మరి నేను అనవసరం ఖర్చు పెట్టుకుంటే అది అసలు రిజర్వేషన్ తారుమారైద్దా కథ
హైకోర్టు అంటున్నారు, ఇది ఉండదు అంటున్నారు రకరకాలు. కానీ వాళ్ళకేం తెలుస్తుంది ఎమ్మెల్యేలకు మట్టుకి. ఈవెన్ రేవంత్ రెడ్డికే తెలియదు ఈరోజు ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో ఆయనకి తెలియకనే, స్పష్టత లేకనే గమ్మునుండు. వాస్తవంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకి ఇవ్వడం అనేది మన రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి. అదొక హిస్టారికల్. అట్లాంటి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలే, బీసీ నాయకులతో సంబరాలు చేయించలే, పాలాభిషేకాలు చేయించలే. వాస్తవంగా చిన్నది చేస్తేనే పెద్దగా చేస్తారు ప్రచారం. చిన్న రైతు రుణమాఫీ చేస్తేనే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు గ్రామాలలో, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత రైతు రుణమాఫీ అయింది అని చెప్పి. దీనికి ఇంత పెద్ద ఇష్యూ చరిత్రలో నిలిచిపోయేది. అయినా ఎక్కడ సంబరాలు కానీ, సన్మానాలు కానీ, సభలు కానీ ఏవి జరగలే, కృతజ్ఞతా సభలు కానీ జరగలే. వాస్తవంగా నిజంగానే ఈ జీవో నిలబడే జీవో అయితే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల షెడ్యూల్ రాకముందే, అది వరంగల్, హైదరాబాదా, లేకపోతే ఇంకో దగ్గర ఖమ్మమా, కరీంనగర, ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి బీసీల కృతజ్ఞత సభ అని పెట్టేవాళ్ళు. నిజంగా ఈ జీవో నిలబడేదైతే క్యాచ్ చేసుకోవాలి, ఏ పార్టీ అని చూసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫలాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి దాని ఫలితాన్ని మళ్ళీ పార్టీ పరంగా కూడా వాడుకోవాలి కాబట్టి రాజకీయంగా పెద్ద బహిరంగ సభ పెట్టేవాళ్ళు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే వాళ్ళకి డౌట్ ఉంది, 8th రోజు ఏం జరిగిద్దో కోర్టులో ఏం జరిగిందో చూసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం అనే ఒక ఆలోచనలో ఉంది. కాబట్టి ఇక అదే అన్న రిజర్వేషన్లు మారుతాయని ఎమ్మెల్యేలను అడుగుతుండట. మారే అవకాశాలు ఎక్కువనే లీగల్ నిపుణులు చెప్తున్నది. రైట్, ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో కదలకట్ట స్థానిక సంస్థల షెడ్యూల్తో సందడి వచ్చింది. రైట్, ఆంధ్రజ్యోతి. సీటుకు 3 జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి, ఆశావాహుల గుణగణాలు పరపతిని పరిశీలించండి. వాళ్ళు ముందే అంతా ఫిక్స్ అయ్యే ఉన్నారు ఎక్కడ ఎవరు పోటీ చేయాలని. సీటుకు 3 చొప్పున లిస్టు పంపమన్నారట పీసీసీకి. పీసీసీ డిసైడ్ చేద్దాడు. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో పీసీసీ స్థాయి దాకా రాదు జెడ్పీటీసీకి. ఎంపీటీసీలో డీసీసీ స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ. సీటుకు 3 పంపడం మేము చూస్తాం. వాళ్ళ పరపతి, గుణగణాలు ఇవన్నీ చూడండి. పరపతి లేదు, గుణగణాలు డబ్బులు ఉన్నాయా లేవా, ఖర్చు పెట్టుకోగలుగుతాడో లేడా, ఈ రెండే చూస్తారు ప్రధానంగా. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేవాడికి వాల్యూ ఉంటుంది. అదే పరపతి అంటే. ఇక పరపతి అంటే ఏముంది, ఆయన పోయి అప్పు తెచ్చి జనాలకు పెడతాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పరిపుష్టిగా ఉన్నాడా ఆర్థికంగా లేదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఇక దాని తర్వాత గుణగణాలు కూడా కొద్దిగా చూస్తారు. మరి వరస్ట్ క్యాండిడేట్ని తీసుకుపోయి డబ్బులు పెట్టినా కాదు. కాబట్టి గుణంతో పాటు డబ్బు ఉండాలి, గుణగణాలతో పాటు డబ్బు ఉంటే, పట్టుంటే అప్పుడు టికెట్ ఇస్తారు. రైట్, ఈనాడు చూద్దాం. విరాళం ఇద్దాం తర్వాత మేద్దాం, లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు. విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం అట. గెలిచాక తమకు అన్ని విధాల మద్దతు ఇచ్చేలా ఒప్పందం. 3 కలిసి ₹1 కోటి సమర్పణ, వసూలు రాజ్యాలపై ప్రభుత్వం విచారణ. అసలు ఏ స్థాయికి పోయిందంటే అవినీతి అధికారులు. విద్యుత్ శాఖ ఏడీ మొన్న దొరికిండు, చేవెళ్ళ ఏడీ అంబేద్కర్ 500 కోట్ల రూపాయలు సంపాదించాడట. ఇప్పుడు జైల్లో ఉండు, చెంచలగూడ జైల్లో చెప్పకూడదు ఏంటండు. అయినా ఏం కాదనుకోండి, 3 నెలలు బెయిల్తో వస్తారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. వాడు సీటు మళ్ళీ లైసెన్సు వసూలు చేసుకోవడానికి లైసెన్సు వచ్చింది. ఇది మన చట్టంలో లోపం ఉంది. డిస్మిస్ చేసి పర్మనెంట్గా దూరం చేసి ఆస్తులు మొత్తం అటాచ్ చేసే పరిస్థితి లేదు. లేకనే ఈ విడిగా డబ్బులు. వాళ్ళు ఏ స్థాయికి పోయారంటే విరాళం ఇద్దాం పొలిటికల్ లీడర్లకి. ఎన్నికలలో ఎమ్మెల్యేకి నిలబడే క్యాండిడేట్లకి అన్ని పార్టీల వాళ్ళకి విరాళాలు ఇస్తే ఎవడు గెలిచినా మనకు మద్దతు ఇస్తాడు, మనం చేసే దోపిడికి మద్దతు ఇస్తాడనే ఒక స్కెచ్ అట. చూడండి ఏ స్థాయికి. ఇదో గతంలో వ్యాపారస్తులు, బిజినెస్ చేసేటోళ్ళు, కాంట్రాక్టర్లు వాళ్ళు ఇచ్చేది విరాళాలు. పార్టీలకు విరాళాలు ఇచ్చి ఏ పార్టీ అధికారంలో వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని. ఇప్పుడు ఆఫీసర్లు లంచం తీసుకునే ఆఫీసర్లు కూడా మన లంచాలకు అడ్డం రాకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలకు మద్దతు ఇచ్చి వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తే ఎన్నికల్లో ఖర్చుకి వాళ్ళు మన చేతిలో ఉంటారు అని చెప్పి విరాళాలు ఇచ్చారట.
విద్యుత్ శాఖలో. మరి ఆ విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి పైన ఎంక్వైరీ చేస్తుంటే రకరకాల వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఏ స్థాయిలో అంటే అవినీతి ఎంత స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. విద్యుత్ సిబ్బంది లంచాల వసూళ్లు అవినీతిపై తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్షలు ఇచ్చి లంచాల వసూళ్లు అధికంగా ఉండే పోస్టుల్లోకి వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో లంచాల వసూల్లో ఆరితేరిన 3 విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావాల్సిన నేతకు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి 3 ఇంజనీర్లు నేరుగా ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారుల నుంచి ఈ 3 వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు హైదరాబాద్ నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్లలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు గెలిచిన తర్వాత తమకు అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఒప్పందంతో విరాళం ఇచ్చినట్టుగా సమాచారం. అలాంటి ఇంజనీర్లపై విచారణ చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. 300 మందికి పైగా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇంట్లో డబ్బులు కాదు ఇచ్చేది. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల దగ్గరకు పోయి వాళ్ళని ఎమ్మెల్యే కంటెక్ట్ చేసిండు, ఆయన అడుగుతుండు మీరు ఇవ్వండి అని చెప్పి వసూలు చేసి దాంట్లో మళ్ళీ వీళ్ళు కొన్ని ఉంచుకొని ఆయన కొన్ని ఇచ్చి ఆ ఇచ్చేటప్పుడు కండిషన్ అట, మీరు గెలిచిన తర్వాత మేము ఏం చేసినా లంచాలు తీసుకున్నా కాస్త మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. అంటే ఏ స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట ఇదంతా, ఆర్గనైజ్డ్ కరప్షన్. దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఒకటే, ఆస్తులు సంపాదించినోడు వాడు జీతం కాక మిగిలిన ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తాం. ₹1 కూడా ఉంచు. నీ బెనామీలు కానీ కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర ఉన్నా ప్రతిదానికి లెక్క లేదు అంటే లెక్క లేని డబ్బు అంతా తీసుకొచ్చి ఇందులో వేస్తాం ఖజానాలో. ప్లస్ నువ్వు పర్మనెంట్గా ఉద్యోగం ఉండదు, డిస్మిస్సు, కఠినమైన చట్టాలతోని శిక్షిస్తాం. ఈ 3 ఉంటే తప్ప వాళ్ళు లంచం తీసుకోవడం ఆగరు, ఈ విరాళాలు ఇవ్వటం ఆగరు. ఇది పొలిటికల్ అయిపోయింది. కరప్షన్ ఏమో ఆఫీసర్లు చేసే కరప్షన్ పొలిటికలైజ్ చేశారు. ఇంకెందుకు ఆగిద్ది ఇది? ఇక ప్రతి ఆఫీసరు ఎన్నికలు వచ్చినాయంటే అభ్యర్థులకి విరాళాలు ఇస్తాడు, అడ్డగోలుగా దోచుకుంటాడు. వాళ్ళని అడ్డుకునేది ఎవరిగా? అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులకి లంచం ఇస్తాడు, అడ్డుకోవాల్సిన ఏసీబీకి పర్మిషన్ ఇయ్యరు ఎంక్వైరీ చేయడానికి. కాబట్టి విరాళాలు ఇచ్చి తర్వాత మేసేద్దాం అనే పద్ధతికి వచ్చింది. రైట్. 10 గ్రాములు 1,20,000కు పోయిందట భారీగా పెరిగిన బంగారం ధరలు. కరెక్ట్గా నెల రోజుల నుంచి రోజుకు 2,000, 1,000, 1,500, 3,000 పెరుగుతుంది. ఒక తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం 1,20,000 పలికింది నిన్న. అసలు దానికి ఫుల్ స్టాప్ పట్టలేదు, యమ స్పీడ్కి పోతుంది. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.